అందరికీ నమస్తే అండి. కొప్పు జడ వేయడం కోసం గాజుతో కాకుండా ఈసారి మేము ఈ విధంగా పైప్‌తో అయితే ట్రై చేస్తున్నాం అనమాట. ఎందుకంటే గాజు మరి చిన్నగా ఉంది. కొప్పు వేయడానికి చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి మా అక్క అయితే ఈ విధంగా పైప్‌తో వేద్దాము. పైప్ అయితే మంచిగా సరిపోతుంది అని చెప్పింది. ఈ విధంగా పైప్‌ని అయితే కట్ చేసిందండి. ఆ పైప్ అంతా రఫ్‌గా లేకుండా ఇలా రుద్దేసి ఆ గరుకుదంతా పోయిన తర్వాత నైస్‌గా చేసేసిందండి. ఇంకా ఫస్ట్ ఒకటి కట్ చేసింది. అది సరిగ్గా రాలేదు. ఒకటి హెచ్చు తగ్గు వచ్చేసి ఇంకా మళ్ళీ ఒకటైతే కట్ చేసింది. మొత్తం ఈక్వల్‌గా ఉండేట్టుగానే కట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా మనకు కొప్పు అయితే మంచిగా రాదనమాట. ఇలా మొత్తం సమానంగా ఉండే విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి కాటన్ క్లాత్ ఈ విధంగా రౌండ్ గా చుట్టేసి దారంతో ఈ విధంగా ముడిపెట్టేసుకున్నామంటే ఆ క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం కొప్పునైతే మంచిగా వేసుకోవచ్చండి. జుట్టు ఒత్తుగా ఉన్నప్పుడు ఈ విధంగా పైప్ తో ట్రై చేసామంటే కొప్పు గానీ మరీ పెద్దగా వస్తుంది, చూడడానికి బాగుంటుంది అనమాట. జుట్టు ఒత్తుగా లేకపోయినా పలచగా ఉన్నా కానీ కొప్పుని పెద్దగా వేసుకోవచ్చు అనమాట. దీంతో అయితే ఇంకా మా అక్క వచ్చేసి దీన్ని చుట్టేసిన తర్వాత ఇంకా పువ్వులంతా కానీ కోసుకొచ్చాము. మా అక్క వచ్చేసి మల్లె పువ్వులు అయితే కుట్టింది. నన్ను కనకాంబరంలో ఈ విధంగా కట్టమని చెప్పింది. ఇలా కడితే సరిపోవడం లేదని చెప్పి మళ్ళా పువ్వులు అయితే అల్లమని చెప్పింది. పువ్వులంతా కానీ కుట్టి పెట్టేసాము. ముందర వచ్చేసి మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసుకునేసి ఈ విధంగా జుట్టునంతా గానీ మొత్తం అంతా గానీ ఈ క్లాత్ తోనే కట్టేస్తున్నాము. టేప్ తో అయినా సరే లేదా ఇలాంటి క్లాత్ అయినా సరే కట్టేసినామంటే మనకేం క్లాత్ అనేది బయట కనిపించదండి. ఈ విధంగా కట్టేసిన తర్వాత చిక్కు మొత్తం అంతా తీసి ఈ పైప్ వచ్చేసి ఈ విధంగా జుట్టు లోపలకంతా ఈ పైపుని పెట్టేసి ఈ విధంగా జుట్టును అయితే పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పట్టుకున్న తర్వాత జుట్టు మొత్తాన్ని అంతా గానీ నీట్ గా నైస్ గా రెడీ చేసుకోవాలన్నమాట. కొంచెం హెచ్చు తగ్గు లేకుండా జుట్టు మొత్తం అంతా గానీ నీట్ గా ఉండే విధంగా ఆ కొప్పుకు సరిపోయే విధంగా నీట్ గా తీసుకునేసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ మనం అదే క్లాత్తో ఈ విధంగా ముడి పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా కొప్పు అనేది ఉండిపోతుంది. మనం మామూలుగా అల్లకూడదండి. ఇలా 2 పాయలు తీసుకొని అల్లేసి కొప్పుకు చుట్టూ చుట్టేయాలన్నమాట. ఈ విధంగా చుట్టేసిన తర్వాత క్లిబ్బులు పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా మనం కుట్టి పెట్టినాం కదండి, ఈ పువ్వులు కొప్పుకు చుట్టూ పెట్టేసి క్లిబ్బు పెట్టేసామంటే అంతేనండి, కొప్పు అయితే రెడీ అయిపోతుంది. పైప్తో వేసిన కొప్పు జడ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.